హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండు మిర్చి ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ముందుగా ఈ రైస్కి ఇలా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. మనం అన్నం ఎంత ఉందో చూసుకొని వేసుకోవాలి ఆయిల్. ఇక్కడ పండు మిర్చి పేస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కావాల్సి ఇస్తే పండు మిర్చి, మన మిరపకాయలలో పండినే ఉంటాయి కదా, ఆ మిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే తురుముకున్న అల్లము, ఇవి కొంచెం వేగాలి. వెల్లుల్లి దూరగా వెళ్ళాలి. వేగితే మనకి బాగుంటాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి. కట్ చేసుకున్న ఉల్లి పొరక వేసుకోవాలి. ఉల్లి కాడలు కొన్ని వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు మనం దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగా కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం అన్నం ఎంత తీసుకుంటున్నామో, మనం కారం ఎంత తినగలమో చూసుకొని అంత వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ పండు మిర్చి పేస్ట్లో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇలా కొన్ని కట్ చేసుకున్న పండు మిర్చి మిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. మనం పండు మిర్చి వేసాం కదా, అది పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు దంచి పెట్టుకున్న కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. నేను కొంచెం కోర్సుగా దంచి వేసుకుంటున్నానండి. పౌడర్గా కూడా వేసుకోవచ్చు. ఇదంతా మనకు వేగింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సోయా సాస్, అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం అన్నాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం. ఇలా ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా. మనం వేసుకున్న కారం
అన్నంకి పట్టుకోవాలి కదా, అందుకని దీన్ని 1 నిమిషం పాటు ఇలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లికాడలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని తీసేసుకోవాలండి. ప్లేట్లో రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. అంతే అండి, సింపుల్ మన పండు మిర్చి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ లంచ్ బాక్స్ కూడా మనం రెడీ చేసుకుని తీసుకొని పోవచ్చు. వేడివేడిగా తింటే చాలా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.